మద్దెల చెరువు సూర్య హత్య కేసుకు సంబంధించి ఆ దర్యాప్తులో ఎన్నో కొత్త కోణాలు బయటపడుతున్నాయి. దీనిపై వివరాలు అందించడానికి మా ప్రతినిధి మురళీధర్ సిద్ధంగా ఉన్నారు. మురళీధర్, అప్డేట్స్ ఏంటి దీనిపై? సూర్య హత్య కేసులో చాలా కొత్త కోణాలు బయటపడుతున్నాయి. అంటే పథకం ప్రకారమే బాను హత్య కాకుండా ఒకవేళ దొరికిన తర్వాత కూడా కేసు నుంచి ఏ విధంగా బయటపడవచ్చు అనే ఉద్దేశంతోని కేసు కాల్పులు జరిపినట్టుగా పోలీసుల దర్యాప్తులో లేటెస్ట్ డెవలప్మెంట్ తెలిసింది. అంటే ఒకవేళ పిస్టల్ తో కాలిస్తే ఎక్కడ వస్తాయి, రివాల్వర్ తో కాలిస్తే ఏ విధంగా వస్తుంది అనే కోణంలో చేశాడు. అంటే తన దగ్గర బానుకి యాక్చువల్ గా పిస్టల్ లైసెన్స్ ఉంది, ఖమ్మం జిల్లా అడ్రస్ తో ఉంది. 2008లో అతను ఆర్మ్స్ యాక్ట్ లో అరెస్ట్ అయినప్పుడు ఖమ్మం పోలీసులకి, ఖమ్మం కలెక్టర్ కి టాస్క్ ఫోర్స్ కోసం లెటర్ రాయడం జరిగింది. ఇతను వేరే వేరే కేసులు ఉన్నాడు కాబట్టి ఇతని లైసెన్స్ ఇమీడియట్ గా రద్దు చేయాలని ఖమ్మం కలెక్టర్ లెటర్ రాశారు. కానీ తనకున్న రాజకీయ పలుకుబడితో లెటర్ కలెక్టర్ కార్యాలయం వెళ్లకుండా అదే లైసెన్స్ కంటిన్యూ చేస్తూనే పోలీసులు కోర్టులో డిపాజిట్ చేసిన అదే పిస్టల్ ని వెనక్కి తీసుకొని ఆ బాను క్యారీ చేస్తున్నాడు. అంటే చాలా పక్కా ప్లాన్ గా చేస్తున్నాడు. ఇంకొక ఇంపార్టెంట్ విషయం, సూర్య మీద కాల్పులు జరిపినప్పుడు ఒకవేళ తనకున్న లైసెన్స్ పిస్టల్ తో కాలిస్తే రేపు ఉదయం పోలీసులకు దొరికితే ఈ లైసెన్స్ పిస్టల్ ని పోలీసులు దాన్ని పికప్ చేసి కేసులు ఇరికిస్తారనే ఉద్దేశంతో తనకున్న బాను గన్మ్యాన్ ఒకన్నాడు, బీహార్ చెందిన మన్మోహన్ సింగ్ అని. అతనికి సంబంధించిన రివాల్వర్ తీసుకుని బాను సూర్యపై కాల్పులు జరిపారనేది చాలా స్పష్టంగా పోలీసులు చెప్తున్నారు. ఎందుకంటే పిస్టల్ తో కాలిస్తే ఎంటీ బుల్లెట్స్ కార్లో పడతాయి, రివాల్వర్ కాలిస్తే ఎంటీ బుల్లెట్స్ రివాల్వర్ ఉండిపోతాయి. కాబట్టి స్పాట్ లో కార్ లో ఎక్కడ ఎంటీ బుల్లెట్స్ దొరకలేదు కాబట్టి అతను ప్రీ ప్లాంట్ గానే రివాల్వర్ తో కాల్చి ఆ బీహార్ యువకుడు ఎవరైతే గన్మ్యాన్ ఉన్నాడో అతను కూడా రివాల్వర్ ఇచ్చి పంపించినట్టు తెలుస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం ఇంతవరకు తీసుకుంటే ఈ కేసులో బాను ఒక్కడే అనుకున్నారు కానీ పోలీసులు బానుకి పరోక్షంగా 2 నుంచి 3 వ్యక్తులు సహకరించారని ఇప్పుడు లేటెస్ట్ డెవలప్మెంట్ తెలుస్తుంది. అంటే నెంబర్ 1 బాను, నెంబర్ 2 ఈ మన్మోహన్ సింగ్ అని బాను గన్మ్యాన్ అన్నాడు బీహార్ యువకుడు. అతనితో పాటు మరో 2 పరోక్షంగా సహకరించారు. వారిద్దరు ఎవరనేది ఇన్వెస్టిగేషన్ బయటపడే అవకాశం కనిపిస్తుంది. ఇంకోవైపు ఇప్పుడు ఎవరైతే పోలీస్ అదుపులో ఉన్న మధు తీసుకున్నారో మధుసూదన్ రెడ్డి, మధు ఇంట్రాగేషన్ లో కూడా అసలు సూర్యకి బానుకి మధ్య ఎందుకు పొరపచ్చులు వచ్చాయి, ఎందుకు సూర్యకి ఈ విధంగా తయారు చేశాడు, అదేవిధంగా బానుకి ఎవరు ప్రొవోక్ చేశారు, సడన్ ప్రొవోకేషన్ చేస్తున్నారు. అయితే మధు ఇంట్రాగేషన్ చెప్పిన మాట చూస్తుంటే బానుని గతంలో ఎప్పుడు చూసినా సూర్య తిట్టినవాడని, కొట్టేవాడని, ఆ అవమానం తట్టుకోలేక బాను ఒకవేళ ఇటువంటి పనికి పాల్పడ్డాడని మధు పోలీసులు చెప్పాడు. అయితే నిన్న జరిగిన ఎడ్యుకేటర్ గారు కానీ లేదా నిన్న ఉదయం నుంచి కానీ బానుని ఏవైనా సడన్ గా సూర్య తిట్టాడా, పాత కోపాన్ని ఇది కూడా పెట్టుకుని సడన్ ప్రొవోకేషన్ తో బాను కాల్చాడా అంటే నిన్న మాత్రం సూర్య బానుని గాని అదేవిధంగా మధును గానీ ఏ మాత్రం తిట్టలేదనేది పోలీసు ఈ విచారణలో మధు చెప్పడం చెప్తుంటే అంటే పక్కా ప్లాన్ ప్రకారమే చేసి ఈ విధంగా టెక్నికల్ గా కూడా రేపొద్దు కేసులో అరెస్ట్ అయిన టెక్నికల్ గా కూడా చిక్కకుండా ఈ విధంగా పిస్టల్ తో కాల్చకుండా రివాల్వర్ తో కాల్చి ఆ రివాల్వర్ బీహార్ పంపించుంటాడని పోలీసులు దర్యాప్తులో బయటపడుతుంది. ఎన్ని బృందాలుగా పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు, ఎవరి నేతృత్వంలో మొత్తం ఇంత జరుగుతుంది? దేవి, ఇప్పటివరకు మనకున్న ఇన్వెస్టిగేషన్ ప్రకారం కేసు సిసిఎస్ కి ట్రాన్స్ఫర్ చేశారు. కానీ సిసిఎస్ కి కేసు ట్రాన్స్ఫర్ చేసిన ఒక టాస్క్ ఫోర్స్ వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులతో పాటు జూబ్లీ హిల్స్ ఇన్స్పెక్టర్ వాళ్ళు, అదేవిధంగా డీసీపీ స్టీఫెన్ రవీంద్ర స్పెషల్ పార్టీ ఒకటి ఉంది. వీళ్ళందరూ 4 పార్టీలుగా డివైడ్ అయ్యి ఈ కేసును కంప్లీట్ గా ఛేదించడానికి చూస్తున్నారు. అయితే వాళ్ళకి ఆల్రెడీ రాజకీయ పలుకుబడి కొంత ప్రజలు ఈ కేసు బాగా సీరియస్నెస్ అవ్వడం, గవర్నమెంట్ కూడా సీరియస్ గా తీసుకోవడంతో మేము ఖచ్చితంగా దీన్ని 24 అవర్స్ లో మిస్టేక్ బయట పెట్టాలనే ఉద్దేశంతో బ్రేక్ త్రూ కోసం మొత్తం పోలీసులు 4 టీంలుగా డివైడ్ అయ్యి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తున్నారు. కానీ ఒక్కొక్క యాంగిల్ ఒక్కొక్క చూస్తున్నారు. కేసు మర్డర్ ఎలా జరిగింది, దానికి ప్రాపర్టీ ఏ విధంగా ఉంది, పోస్ట్ మార్టం, అదేవిధంగా పంచనామా, దీనికి సంబంధించిన జూబ్లీ ఇన్స్పెక్టర్, అదేవిధంగా బంజారా ఇన్స్పెక్టర్ చూస్తుంటే కేసుకు సంబంధించిన ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఏం జరుగుతుంది, ఏం చేయాలి అనే విషయం తీసేసి చూస్తున్నారు. నిందితుడి కోసం టాస్క్ ఫోర్స్ పోలీసులు ఒక బృందం తిరుగుతుంటే వీళ్ళన్నిటి మించి స్టీఫెన్ రవీంద్ర స్పెషల్ పార్టీ ఒకటి నిందితుడు ఎవరైతే అనుమానిస్తున్న బానుతో పాటు ఎవరు సహకరించారో వీళ్ళిద్దరితో పాటు సూర్య గత కొన్ని నెలలుగా సైబరాబాద్ లిమిట్స్ లో ఎక్కడెక్కడ ఉన్నాడు, వాళ్ళ మూవ్మెంట్స్ ఏ విధంగా ఉండేవి, సూర్యతో పాటు బానుకి ఎక్కడ ర్యాంపో ఉండేది, ఇవన్నీ కోణాల్లో కూడా దర్యాప్తు చేయడానికి స్టీఫెన్ రవీంద్ర స్పెషల్ పార్టీ కూడా తిరుగుతుంది. దేవి, అయితే అనంతలో ప్రస్తుతం ఎటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి? మద్దెల చెరువు సూర్య అంత్యక్రియలకు సంబంధించి మీ దగ్గర ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉంది? దేవి, ఇప్పుడు అనంతపూర్ జిల్లా అంతా కూడా బంద్ వాతావరణం కనిపిస్తుంది. అది బాడీ ఇప్పుడు మేము డెడ్ బాడీ మనం టీవీ9 కూడా వెళ్తాం జరుగుతుంది. ఇప్పుడు దాదాపు భూత్పూర్ దాటి జడ్చల దగ్గరలో ఉన్నాం. అయితే మరొక సాయంత్రం సరికి ఇది డెడ్ బాడీ వెళ్తుంది కాబట్టి ఈ రోజు కార్యక్రమాలు జరిగే అవకాశాలు లేవని చెప్తున్నారు. రేపు ఉదయం 9 గంటల నుంచి 2 గంటల వరకు మధ్యన టైం బాగుంది కాబట్టి రేపు మద్దెల చెరువు గ్రామంలోనే సూర్య స్వగ్రామంలోనే 9 నుంచి 12 గంటల మధ్యన అంత్యక్రియలు జరుగుతాయని సూర్య అన్న చెప్పడం జరుగుతుంది. ఇంకోవైపు మద్దెల చెరువులు ఈ ప్రాంతం అంతా కూడా సూర్య డెడ్ బాడీ కోసం అనంతపురం జిల్లా నుంచి కూడా సూర్య డెడ్ బాడీ కోసం అందరూ కూడా వెయిట్ చేస్తున్నట్టుగా మన సమాచారం అందుతుంది. అయితే దారి పొడుగునా చూస్తుంటే సూర్య గతంలో
ఇటు కాన్వాయ్ వెళ్తున్నప్పుడు అటు సూరి జైల్లో ఉన్నప్పుడు విచారణకి హైదరాబాద్ రావడం, అదేవిధంగా సూరి జైలు నుంచి విడుదలయ్యాక ఈ అనంతపురం వెళ్తున్నప్పుడు ఎక్కడెక్కడ సూరికి సంబంధించిన ఫ్రెండ్స్ ఉన్నారు, కొంతమంది డాబా వాళ్ళు, అదేవిధంగా కొంతమంది రిసార్ట్స్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా బయటకు వచ్చి సూరి డెడ్ బాడీ వెళ్తున్న అంబులెన్స్ ఆపి వాళ్ళు కూడా నివాళులు అర్పిస్తున్నారు. అంటే దారి పొడిగిన చూస్తుంటే కొంతమంది సూరి అనుచరులు అందరూ రావడం, సూర్యుని చూడడం, సూర్య డెడ్ బాడీని చూడడంతో కొంచెం ఆలస్యం అయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. దేవి, ముఖ్యంగా మధ్యలో చెరువు సూరి కుటుంబ సభ్యులు ఏమని చెప్తున్నారు దీనిపై మధ్యలో చెరువు సూరి భార్య భానుమతితో మాట్లాడడం ప్రయత్నం చేయడం జరిగింది, కానీ ఆమె మాట్లాడడానికి ఇష్టం లేదు. ఆమె కొంచెం ఇంకా అదే షాక్ లో ఉన్నారు. నేను ఈ సంక్రాంతికి ఖచ్చితంగా అందరం కలిసి కుటుంబంతో ఉందాం అనుకున్నాం, కానీ అన్ఎక్స్పెక్టెడ్ గా ఈ ఇష్యూ జరగడం మొత్తం షాక్ లను కోలుకోలేకపోతున్నాను, దయచేసి నన్ను ఇబ్బంది పెట్టొద్దని ఆమె వేడుకోవడం జరుగుతుంది. ఇంకోవైపు భాను అనే వ్యక్తి భార్య కన్నా నాకన్నా భానునే ఎక్కువగా ఇష్టపడే తన భర్త అదే వ్యక్తి చేతిలో చనిపోవడం నేను నమ్మలేకపోతున్నానన్నది భానుమతి ఒక వెర్షన్గా కనిపిస్తుంది. ఆమె గాని భానుమతి బంధువులు కూడా అదే మాట చెప్తున్నారు. ఇంట్లో కుటుంబ సభ్యుడి కన్నా ఎక్కువగా చూశాడు, అటువంటి వ్యక్తి ఎంత దారుణాన్ని పాల్పడతాడు అనేది వాళ్ళు నమ్మలేకపోతున్నారు. అయితే ఇంకోవైపు భానుతో పాటు భానుకు సంబంధించిన సూరికి సంబంధించిన ఆర్థిక వ్యవహారం అన్ని కూడా భానుకు తెలుసు కాబట్టి ఖచ్చితంగా పోలీసులు భానుని పట్టుకోవడం కాకుండా ఆర్థిక లావాదేవీలు సూరి పేరు ట్రాన్స్ఫర్ చేయించాలి, సూరి కుటుంబ పేరు ట్రాన్స్ఫర్ చేయాలనేది కూడా సూరి కుటుంబ సభ్యులు పోలీసులకు దేవి. థ్యాంక్ యూ సో మచ్ మురళీధర్, అప్డేట్స్ అందించినందుకు. వెన్నంటే ఉంటూ వెన్నుపోటు పొడిచింది భాను అయినా, తన భర్తని చంపింది తన అనుచరుడేనా అనే వార్తను ఆయన భార్య భానుమతి నమ్మలేకపోతుంది.